ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ చుట్టూ తెలివైన వ్యక్తులు ఉంటారు. మీ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు విలువైన బహుమతులు అందుకోవచ్చు. వివాహం చేసుకోవాలని వారి కోరికలు నెరవేరవచ్చు. తులారాశి వారు ఇటీవల తమ భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీ మనసులో కొత్త ఆశలు, కలలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు కొత్త సంబంధంలో, కొత్త ఆలోచనల్లో లేదా కొత్త పనిలో ఆనందాన్ని పొందవచ్చు. ఇది మీ పనిపై మళ్ళీ దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది. ఈ సానుకూల మార్పును హృదయపూర్వకంగా స్వీకరించండి. కానీ గత నష్టాలు లేదా దుఃఖాల గురించి ఆలోచించకూడదు. మీరు గత చెడు విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటే మీ దారిలోకి వచ్చే కొత్త ఆనందాలను మీరు చూడలేరు. నేటి ఆనందాలను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈరోజు తులారాశి స్త్రీలకు ఆత్మవిశ్వాసం, స్పష్టత మరియు శుద్ధి చేసిన వ్యక్తిత్వం వస్తుంది. మంచి తీర్పు మరియు సమతుల్య ప్రవర్తన మీకు గౌరవం మరియు ప్రశంసలను సంపాదించి పెడతాయి. ఈరోజు వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో స్పష్టమైన మరియు నిజాయితీగా సంభాషించే అవకాశం మీకు లభిస్తుంది. సంబంధంలో పరస్పర అవగాహన మరియు నమ్మకం పెరగవచ్చు. సంభాషణలో అహంకారాన్ని నివారించండి మరియు నేను అనే భావనకు బదులుగా మనం అనే భావనను కలిగి ఉండండి. ఒంటరి స్త్రీలో ఆకట్టుకునే వ్యక్తిత్వం మరియు స్పష్టమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి వైపు మొగ్గు చూపవచ్చు. ఈరోజు మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం పనిలో బలంగా ఉంటుంది. మీరు మీ ఆలోచనలను ప్రజలకు నమ్మకంగా అందించగలుగుతారు. విద్య, పరిపాలన, చట్టం లేదా కళలకు సంబంధించిన రంగాల్లో పనిచేసే మహిళలు ప్రత్యేక విజయాన్ని పొందవచ్చు. మీ సామర్థ్యం మరియు కృషి కారణంగా కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ జ్ఞానం, కొత్త నైపుణ్యాలు లేదా ఆరోగ్య సంబంధిత ప్రణాళికల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆలోచనాత్మక పెట్టుబడి భవిష్యత్తులో ప్రయోజనాలను ఇస్తుంది. కేవలం ప్రదర్శన కోసం ఖరీదైన వస్తువులను కొనకుండా ఉండడం మంచిది. పాత నిర్ణయం లేదా పెట్టుబడి నుండి అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ తల, కళ్ళు మరియు శరీర ఉష్ణోగ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. అధిక ఒత్తిడి లేదా సూర్యరశ్మికి గురి కావడం వల్ల తలనొప్పి లేదా కళ్ళు బరువుగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి మరియు సమతుల్య దినచర్యను నిర్వహించండి. తేలికైన మరియు చల్లబరిచే ఆహారం ఆరోగ్యానికి మంచిది. ఈరోజు మీరు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. మీరు మీ పనులను ముందుగానే ఆలోచనాత్మకంగా నిర్వహిస్తే మీ విజయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈరోజు రియల్ ఎస్టేట్లో పాల్గొన్న వారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది. వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ ధైర్యం మరియు విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు విజయవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మంచి రాబడి వచ్చే సంకేతాలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా వాహన సంబంధిత సమస్య మీ ఖర్చులను కొద్దిగా పెంచుతుంది. కాబట్టి ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం పరిస్థితిని అదుపులో ఉంచుతుంది. మీ అత్తమామల వైపు నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. అది మీ ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుంది. దూరపు బంధువులను కలిసే అవకాశం ఏర్పడి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చాలా రోజుల తర్వాత వారితో కలవడం వల్ల కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి సలహాను గౌరవంగా స్వీకరించడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాల్లో సాధారణంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ కృషి మరియు అంకితభావం యొక్క ఫలితాలు మీరు చూస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది, కానీ సంయమనం పాటించడం చాలా ముఖ్యం. ఇంట్లో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. కుటుంబంతో సమయం గడపడం వల్ల మీకు శాంతి మరియు సంతృప్తి లభిస్తుంది. మీ సంబంధాలలో కమ్యూనికేషన్ అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఇది వారిని బలోపేతం చేస్తుంది. ఆరోగ్య దృక్పథంలో ఇది ధ్యానం మరియు యోగా సాధన చేయడానికి సరైన సమయం. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తులారాశి వారికి పాత వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని లేదా జ్ఞాపకాలను సూచిస్తుంది. గత భావోద్వేగాలు మళ్ళీ తలెత్తవచ్చు. గత అనుభవాల నుండి నేర్చుకుని భావోద్వేగ సమతుల్యతను కనుగొనడానికి ఇది సమయం. గతాన్ని గౌరవించండి, కానీ వర్తమానానికి కూడా విలువ ఇవ్వండి. మీ వ్యక్తిత్వం ఈరోజు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఇల్లు మరియు పని మధ్య సంపూర్ణ సమతుల్యతను కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. అందరినీ సంతోషంగా ఉంచే ప్రయత్నంలో మీ స్వంత అవసరాలను నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకు సంబంధించి
లేదా జీవితాన్ని ప్రేమించడం గురించి అభిప్రాయ భేదాలు ఒత్తిడికి కారణం కావచ్చు. సృజనాత్మకత రంగాల్లోని వారికి ఈరోజు గొప్ప రోజుగా ఉంది. జట్టు కృషి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మరియు మీ ఇమేజ్ను పెంచుతుంది. సంబంధంలో తీపి మరియు నిజాయితీ మీ రోజును ప్రకాశవంతం చేస్తాయి. పాత స్నేహితులతో మాట్లాడేటప్పుడు మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను పరిమితం చేసుకోండి. మీ పాత పెట్టుబడులను సమీక్షించడానికి ఇది మంచి సమయం. మీ చర్మాన్ని మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మనశ్శాంతి కోసం పోషకాలంగా నీరు త్రాగండి మరియు యోగా లేదా ధ్యానం చేయండి. ఈరోజు సానుకూలంగా ప్రారంభం అవుతుంది మరియు మీరు మీ పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కార్యాలయంలో మీ కృషికి తగిన ఫలితం లభించవచ్చు. మీ ఉన్నతాధికారులు మీ పనిని చూసి ఆకట్టుకోవచ్చు. కొత్త అవకాశాలు కూడా సాధ్యమే, కాబట్టి మీ బాధ్యతలను పూర్తి అంకితభావంతో నెరవేర్చండి. ఈరోజు మీరు మీ వ్యాపారంలో కొన్ని కొత్త పరిచయాలను ఏర్పరచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను తెస్తుంది. మీరు కొత్త ప్రాజెక్టు లేదా పెట్టుబడిని పరిగణించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ప్రియమైన వారితో మరియు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు మీ సంబంధం మరింత స్నేహపూర్వకంగా మారుతుంది. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ సృజనాత్మకత మరియు కళాత్మక సామర్థ్యాలు ప్రకాశిస్తాయి. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు సృజనాత్మకత పనిని చేపట్టగలరు. ఆలోచనల దృఢత్వంతో మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. అధిక విషయాలకు క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించబడుతుంది. మీరు ప్రియమైన వారితో సంతోషంగా సమయం గడుపుతారు. ఆభరణాలు, ఆనందాలు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైన పని పెండింగ్లో ఉంటే అది ఈరోజే ఎవరి సహాయంతోనైనా పరిష్కరించబడే అవకాశం ఉంది. సంభాషణ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వాహనం లేదా విలువైన వస్తువు కొనాలనే కోరిక నెరవేరవచ్చు. కొన్ని ఖర్చులు తలెత్తుతాయి, వాటిని నివారించడం కష్టం. మీ మనోధైర్యాన్ని కాపాడుకోండి. ప్రతికూల విషయాల గురించి ఆలోచించడం మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో సమయం గడపడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. వ్యాపారంలో సవాళ్లు ఉన్నప్పటికీ మీరు సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. బయటి వనరులతో చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. సిబ్బందిలో రాజకీయ వాతావరణం అభివృద్ధి చెందవచ్చు. ఇంట్లో శాంతి మరియు సంతోష వాతావరణం ఉంటుంది. ప్రేమ విషయాల్లో మీరు అదృష్టవంతులు అవుతారు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. నిర్లక్ష్యం మానుకోండి మరియు సకాలంలో చికిత్స పొందండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ పనికి కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి వారి సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది మరియు కొత్త బాధ్యతలు కూడా అందుకోవచ్చు. చాలా కాలంగా తమ కెరీర్ గురించి గందరగోళంగా ఉన్నవారు ఈరోజు కొత్త దిశను కనుగొనవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇంటి మెరుగుదల కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు మరియు వాస్తును దృష్టిలో ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆసక్తికరమైన సమాచార సాహిత్యాన్ని చదవడానికి మీరు సమయం గడుపుతారు. మీరు మానసికంగా మరియు శారీరకంగా సంతోషంగా ఉంటారు. పుకార్లపై ఆధారపడకండి. అపార్థాలు ఇంట్లో వాతావరణాన్ని పాడు చేస్తాయి. యువకులు మరియు విద్యార్థులు పనికిరాని కార్యకలాపాలకు సమయం వృధా చేయకుండా ఉండాలి, ఎందుకంటే ముఖ్యమైన పనులు అసంపూర్ణంగా ఉండవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. నిలిచిపోయిన ఆదాయ వనరు తిరిగి ప్రారంభం కావచ్చు. పని సాధారణంగానే ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం కంటే మీ స్వంత పనులను నిర్వహించడం మంచిది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది మరియు ఉన్నతాధికారులు మీ పనితో సంతృప్తి చెందుతారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. మీ సంబంధంలో నిజాయితీని కొనసాగించండి. అర్ధరహిత ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అధిక ఒత్తిడి తలనొప్పి మరియు అలసటను పెంచుతుంది. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.